అందరికీ నమస్తే అండి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు తన పదవికి రాజీనామా చేస్తాను అని ప్రకటించారు. ఎందుకంటే తనను బీజేపీ కక్ష సాధింపులకు గురి చేస్తోంది, చేయని తప్పునికి శిక్ష విధించింది, జైల్లో పెట్టింది. కాబట్టి నా నిర్దోషిత్వం నేను నిరూపించుకోవాల్సి ఉంది. సో నేను సీఎం పదవికి రాజీనామా చేసేస్తాను, నా స్థానంలో వేరే వాళ్ళని సీఎంగా పెడతాను. అలాగే 2025 ఫిబ్రవరిలో ఢిల్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఒక 4 నెలల ముందుగా ఈ మహారాష్ట్ర, హర్యానాతో పాటే ఢిల్లీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరపమని నేను కోరతాను. సో నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి నేను ప్రజల దగ్గరికి వెళ్తాను, ఇంటింటికి వెళ్తాను, ప్రజల్లోనే తేల్చుకుంటాను అని చెప్పారు. సో ఆయన తన మీద పడిన కేసుని, తను అనుభవించిన జైలు శిక్షని కూడా ప్రజలకు వివరించి, ప్రజల దగ్గర సింపతి పొంది, సో రాజకీయంగా ఫైట్ చేసి ప్రజా కోర్టులో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. యాక్చువల్లీ ఇది మంచి ఆలోచన. మేబీ తెలుగు ప్రజల్లో అయితే, మన రాష్ట్ర ప్రజల్లో అయితే సింపతి ఉండొచ్చేమో. మరి ఢిల్లీ వాళ్ళు ఎడ్యుకేటెడ్ వాటర్స్, వాళ్ళు చదువుకున్న వాళ్ళు, సాంప్రదాయ రాజకీయవాదులు కాదు. వాళ్ళు సాంప్రదాయ రాజకీయ అభిష్టాలకు, కుల రాజకీయ అభిష్టాలకు దూరంగా ఉంటారు. సో మరి అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా, కేజ్రీవాల్ గారు నమ్ముతారా లేదా అనేది చాలా ఆసక్తికరం. సో కేజ్రీవాల్ అయితే మాత్రం 2 రోజుల్లో నేను సీఎం పదవికి రాజీనామా చేస్తాను, తప్పుకుంటాను, అవసరమైతే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామనేటట్టు ఇండైరెక్ట్గా చెప్పారు. సో కేజ్రీవాల్ గారి నమ్మకం ఏంటి? యాక్చువల్లీ ఢిల్లీ అసెంబ్లీలో గత ఎన్నికల్లో, అంటే 2020లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 సీట్లు వచ్చాయి, బీజేపీకి 8 మాత్రమే వచ్చాయి. 8 అసెంబ్లీ, మొత్తం 70 అసెంబ్లీ సీట్లు ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లు ఉన్నాయి. 70లో 2020లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 53.57% ఓట్లు, 62 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. బీజేపీకి కేవలం 8 మాత్రమే వచ్చాయి, 38% ఓట్లు వచ్చాయి. 2015లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 63 సీట్లు వచ్చాయి, అసెంబ్లీ సీట్లు, బీజేపీకి 7 అసెంబ్లీలు మాత్రమే వచ్చాయి. కాదు 67 వచ్చాయి. 2015లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 67 వచ్చాయి, బీజేపీకి 3 మాత్రమే వచ్చాయి సీట్లు. అట్లా గడిచిన 2 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఫుల్ మెజారిటీ సాధించింది. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారాయి. అక్కడ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ హవా నడిచింది. సో ఢిల్లీ వాటర్లో అసెంబ్లీలకు వచ్చేసరికేమో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు, పార్లమెంటుకు వచ్చేసరికేమో బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. అదే అక్కడ బీజేపీకి మింగుడు పడిన విషయం. బీజేపీ అందుకే ఈసారి అసెంబ్లీ ఎందుకంటే బీజేపీ దేశం మొత్తం దేశ రాజధానిలో ఏలకపోతే ఎలా? అది బీజేపీకి రాజకీయంగా సమస్యగా. సో ఒక రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి కొరకరాని కొయ్యగా మారింది. దేశం మొత్తం వాళ్ళు వెళ్తున్నారు, కానీ దేశ రాజధానిలో మాత్రం వాళ్ళని వేరే వాళ్ళు వెళ్తున్నారు. అది బీజేపీ తట్టుకోలేకపోతుంది. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ రెక్కలను విరిచేయడానికి, ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడానికి, ఆమ్ ఆద్మీ పార్టీ మరింత బలంగా ఉండకూడదు అని ఒక స్కామ్ని బయటకు తీసుకొచ్చి అరవింద్ కేజ్రీవాల్ గారిని దోషిగా నిలబెట్టగలిగారు. సో ఇప్పుడు ప్రజలు నిజంగా అరవింద్ కేజ్రీవాల్ గారు నిర్దోష అనేది ప్రజా కోర్టులో తీర్పిస్తారు, అది వేరే విషయం. అయితే ఆ గట్స్, ఇదిగో నా మీద నింద మోపారు, నేను జైలుకు వెళ్ళాను కాబట్టి నేను రాజీనామా చేస్తాను అని చెప్పే గట్స్ దేశంలో వేరే వాళ్ళకి ఎవరికైనా ఉన్నాయా? పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల సీఎంకి ఎవరికైనా ఉన్నాయా? అఫ్కోర్స్ వీళ్ళు కక్ష సాధింపని అంటారు, వాళ్ళు కక్ష సాధింపని అంటారు. వీళ్ళు మేమేం తప్పు చేయలేదని అంటారు, వాళ్ళు మేమేం తప్పు చేయలేదని అంటారు. కానీ రిజైన్ చేసే, నేను పదవికి రాజీనామా చేస్తాను అని చెప్పే గట్స్ ఎవరికైనా ఉన్నాయా? ఎవరైనా అవకాశం ఉంటే మనోళ్ళు ఇంకో 10 రోజులు ఎక్కువ పరిపాలించాలని చూస్తారు. మళ్ళీ అవకాశం దొరుకుద్దో లేదో, ఆ లిక్కర్ నుంచి, ఆ శాండ్ నుంచి మనకు డబ్బులు రాకుండా ఆగిపోతాయేమో, రోజుకు 100 కోట్ల ఆదాయం లిక్కర్ శాండ్ కలిపి, సో ఇది రాకుండా ఆగిపోద్దామని చెప్పి సాధ్యమైనంత ఎక్కువగా సీఎంగా ఉండాలని చూశారు కొంతమంది మన రాష్ట్రంలో. కానీ ప్రజలు తీర్పు ఇవ్వాలి. సో ఎవరైనా సరే, ఇక్కడ ఏ పార్టీ వాళ్ళైనా సరే అరవింద్ కేజ్రీవాల్ గారు లాంటి గట్స్ చూపించగలరా? సో ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా బీజేపీకి పరీక్ష. ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ మళ్ళీ గెలిస్తే అరవింద్ కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి అవుతారు, హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు ఒకవేళ మళ్ళీ గెలిస్తే. లేదా అక్కడ బీజేపీ గెలిచింది అనుకోండి, నార్త్లో బీజేపీ ఇంకొంచెం పాతుకుపోవడానికి అవకాశాలు మెరుగవుతాయి.
అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఏం ఆలోచిస్తుందో చూడాలి. ఇప్పుడు మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ కాశ్మీర్ వాళ్ళతో పాటు ఢిల్లీకి కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే బాగానే ఉంటుంది. అన్ని రాష్ట్రాలు కీలకమే. మహారాష్ట్ర కూడా కీలకమైన రాష్ట్రం, ఢిల్లీ కూడా కీలకమవుద్ది, హర్యానా కూడా అంతే కీలకమైన రాష్ట్రాలుగా మారతాయి. ఆల్రెడీ బీజేపీ ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టారు. కాశ్మీర్లో నేను నరేంద్ర మోదీ గారు ఎన్నికల ప్రచారం చేశారు. హర్యానాలోనేమో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ఉన్నాయి. మహారాష్ట్రలో కూడా అక్కడ లోకల్ పార్టీలు, ఆ పార్టీలు అన్నీ కూడా జూలు విధులుస్తున్నాయి. సో ఈ టైంలో ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారు జనంలోకి వెళ్ళి తేల్చుకుంటానని చెప్పడము, కాస్త జనంలో స్టాండ్ ఎలా ఉందనేది దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూడాలి ఖచ్చితంగా. అంటే అరవింద్ కేజ్రీవాల్ గారి మీద పెట్టిన కేసు అన్యాయమని భావిస్తున్నారు ఆ ప్రజలు, సింపతి చూపిస్తున్నారు ఆయన మీద, లేదు ఆయన తప్పు చేశాడు, ఆయన కూడా అందరిలాంటి పొలిటీషియనే, సో మేము ఇంకా ఆయనకు మద్దతు ఇవ్వం అని అంటారా అనేది చాలా ఆసక్తికరమైన అంశం. సో అందుకే మనం కూడా వేచి చూద్దాం ఢిల్లీ రాజకీయాలు ఎలా ఉంటాయనేది.